వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాజకీయం వేరు, సినీ రంగం వేరని ప్రముఖ సినీ హీరో సుమన్ వ్యాఖ్యానించారు. తాను దాదాపు 800 సినిమాలు నటించానని గుర్తు చేశారు. స్వయం కృషితోనే సినిమా రంగంలోకి పైకి వచ్చానని ఉద్ఘాటించారు. తనపై చూపిస్తున్న అభిమానుల ఆదరణ మరవలేనిదని సుమన్ పేర్కొన్నారు. తిరువూరు బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద బీసీ సంఘాలు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తిరువూరులో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమని చెప్పుకొచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బీసీ గౌడ సంఘాల ఆధ్వర్యంలో మహనీయులను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తనతో ఆవిష్కరణ గావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనను కన్న తల్లిదండ్రుల గొప్పతనం తర్వాత కులం కూడా ఎంతో గొప్పదని, గౌడ కులంలో పుట్టడం కూడా తన అదృష్టమని ఉద్ఘాటించారు. సినీ హీరో సుమన్ తెలుగు రాష్ట్రాల్లో బీసీ కులాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వారికి సామాజిక న్యాయం, రాజకీయ ప్రభుత్వ పరంగా బీసీలకు న్యాయం జరగాలని సుమన్ ఆకాంక్షించారు. బీసీ కులాల్లో పుట్టిన యువత ఉన్నత చదువులు చదివి సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం ఆ దేవుని దయ అని, హీరోగా ఎదగడానికి కూడా దైవ సంకల్పమే కారణమని ఉద్ఘాటించారు. రాజకీయాల్లోకి రావడానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉందని, దైవ సంకల్పం ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని నొక్కి చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో 4 సినిమాల్లో నటిస్తున్నానని, అవి త్వరలో విడుదల కాబోతున్నాయని సినీ హీరో సుమన్ పేర్కొన్నారు. ఇది ఒక బాధ్యత. ఇది ఆయన ఆశలు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఎవరి కోసం ఆయన ప్రాణాలు అర్పించారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు అందరికీ తెలుసు, క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. అయితే నేను ఈరోజు ఇది 47వ సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 800 సినిమాలు 11 భాషల్లో చేశాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను. 50 సినిమాలు తమిళ్లో హీరోగా చేశాను. 25 సినిమాలు తమిళ్లో చేశాను. ఇది ఒక రికార్డ్. ఇది ఎవరింది ఈ రికార్డు చేయలే. నేను ఎవరిని నేను కించపరచట్లేదు. ఇది నా రికార్డు గురించి నేను చెప్తున్నాను. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, అభిమానుల ఆశీర్వాదాలతో అన్ని హిట్లు. మీకు తెలుసు, తెలుగు సినిమాలు అన్ని హిట్టు. తరగని సినిమా 1 సంవత్సరం ఆడింది, సితారా 1 సంవత్సరం ఆడింది, నేటి భారతం 1 సంవత్సరం ఆడింది, బాబా మరిది, అలా ఎన్నో సినిమాలు నాకు రికార్డు. నేను కష్టపడి నా యాక్టింగ్తో, నా ఫైటింగ్తో, డాన్సింగ్తో చేసాను తప్ప ఎప్పుడు నా కులం గురించి నేను ఎవరికి ఎప్పుడు నేను చెప్పలా. కులంతో నేను రాలా. కులం అభిమానం ఉంది, కులం అంటే నాకు ప్రాణం ఉంది. ఆయన అది ఇంట్లో పెట్టేసి నేను వృత్తికి వచ్చినప్పుడు కేవలం నా యాక్టింగ్, నా టాలెంట్తో వచ్చాను తప్ప నేను రాలా. కానీ ఈరోజు ఏమైందంటే మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా మనకి క్యాస్ట్ అనేది చాలా ముఖ్యమైపోయింది.